ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. ఆశ పట్టుదలకు ఆజ్యం పోస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుండి 31 వరకు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నొప్పి శరీరంలో ఏదో తప్పు అని హెచ్చరికగా ఉపయోగపడుతుంది. శారీరక గాయము లేదా శస్త్రచికిత్స తర్వాత అయితే అసౌకర్యము తరచుగా రికవరీ వైపు మళ్ళడంలో భాగంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో బలము మరియు చలనశీలతను తిరిగి పొందడానికి పునరావాస ప్రక్రియ ద్వారా నొప్పిని నిరోధించడానికి చాలామంది వ్యక్తులు శోధించబడవచ్చు. ఆ కారణంగా ఫిజికల్ థెరపిస్టులు తమ రోగులను వారి కంఫర్ట్ జోన్ను దాటి వెళ్ళమని తరచుగా సవాల్ చేస్తారు. ఒకసారి లేదా 2 సార్లు నొప్పిని భరించటము కోలుకునేలోపు నిష్క్రమించటము కంటే మంచి ఫలితంపై ఆధారపడి ఉంటుందని వారికి తెలుసు. విజయవంతమైన పునరావాసం మెరుగైన భవిష్యత్తు రోగి యొక్క నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే వారు వారి అసౌకర్యమైన బాధాకరమైన ప్రస్తుత పరిస్థితులకు మించి చూడాలి. బలమైన యువకులకు కూడా పరిమితులు ఉన్నాయని యెషయా గుర్తించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము. వారి శక్తి తరిగిపోతుంది, వారి జారిపోతారు. దీనికి విరుద్ధంగా దేవుడు ఎప్పుడూ అలసిపోడు లేదా అతని అంతర్దృష్టికి పరిమితులు లేవు అని ప్రవక్త అయిన యెషయా పేర్కొన్నాడు. మన అలసటను అర్థం చేసుకొని ఆయన కోసము వేచి ఉండమని మనలను పిలుస్తాడు. అదే సమయంలో మన స్వంత శక్తితో అలసిపోవటానికి ప్రయత్నించటం కంటే వేచి ఉంచటము ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా అసౌకర్యకంగా ఉండదని మన తండ్రికి తెలుసు. అయితే ఆయనపై నిరీక్షణ పట్టుదలతో విశ్వాసములో ఉండడానికి మరియు కాలక్రమేణా మనము ఊహించని విధంగా ఎదగడానికి సహాయపడుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.